Hello students, welcome to our channel SK Education Updates. ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ కనిపిస్తుంది IUPAC నామినిక్లేచర్ పార్ట్ 3. ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 బేసిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన బేసిక్స్ అని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మళ్ళీ ఒకసారి ఆ బేసిక్స్ ఒకసారి చెక్ చేయండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. డిగ్రీ ఆఫ్ కార్బన్, డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్, డిగ్రీ ఆఫ్ amines అండ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, ఈ కాన్సెప్ట్స్ అంతా కూడాను ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. కంపల్సరీ దాని మీద క్వశ్చన్స్ ఉంటుంది. ఆ బేసిక్స్ అన్నీ కూడాను క్లియర్ చేశాను పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఈ వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతారో కంపల్సరీ అండి పిన్ పాయింటెడ్గా మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోస్లో ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి. ద ఫస్ట్ వన్, మనం ఈ పార్ట్ 3లో మనం ఏంటంటే డిస్కస్ చేస్తున్నాం అవి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి IUPAC నేమింగ్ రూల్స్. IUPAC నేమింగ్ రూల్స్ ఏంటి అంటే రూల్స్ అంటే ఇందులో మనం ఒక ఫార్ములా, IUPACకి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని మనం డిస్కస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం రూల్స్, అట్ ద సేమ్ టైం ద నేమ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ద నేమ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఇక్కడ నేమ్ ఉంటుందండి. ఓకే, ద నేమ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. క్లియర్ అండి. హైడ్రోకార్బన్స్కి సంబంధించిన నేమ్స్ ఎలా ఇస్తాం అది. అయితే ఇందులో ఇంకోటి ఫంక్షనల్ గ్రూప్ అనేది ఇంకా ఈ వీడియోలో కవర్ అవ్వట్లేదు, నెక్స్ట్ వీడియోలో కవర్ అవుతుంది. ఫంక్షనల్ గ్రూప్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అంతా కూడా. ఓకేనా. ఇందులో IUPAC మెయిన్ రూల్స్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఎలా మనం రాయాలి, ఏ పార్ట్స్ రాయాలి, వాటి తాలూకు ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం నేమ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. ద ఫస్ట్ వన్, ఇది మనకున్న మెయిన్ IUPAC నేమింగ్ రూల్లో మెయిన్ అండి. ఇది ఫార్ములా. ఫస్ట్ మనం రాసేది ప్రిఫిక్స్, తర్వాత రాస్తాం వర్డ్ రూట్, తర్వాత రాస్తాం సఫిక్స్ 1, తర్వాత రాస్తాం సఫిక్స్ 2. ఇంకా చెప్పాలంటే ఈ ప్రిఫిక్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఈ ప్రిఫిక్స్లో మళ్ళీ 2 టైప్ ఆఫ్ ప్రిఫిక్సెస్ ఉంటాయి. ఓకే, ఇందులో మళ్ళీ 2 టైప్ ఆఫ్ ప్రిఫిక్స్, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ ప్రిఫిక్స్ అండ్ సెకండరీ ప్రిఫిక్స్ ఇలా. తర్వాత వర్డ్ రూట్, తర్వాత సఫిక్స్ 1, తర్వాత సఫిక్స్ 2. మన ప్యాటర్న్ అనమాట. ఇదే ప్యాటర్న్లో మనం రాయాలి. ప్రిఫిక్స్ ఏమైనా ఉందా అంటే ఫస్ట్ ప్రిఫిక్స్ రాయాలి. లేదు ప్రిఫిక్స్ లేదు సార్ అంటే ప్రిఫిక్స్ రాయకుండా డైరెక్ట్ వర్డ్ రూట్కి వెళ్ళిపోతాం. ఓకేనా. వర్డ్ రూట్కి అయితే కంపల్సరీ ఉంటుందండి. వర్డ్ రూట్ ఉంటుంది, సఫిక్స్ 1 ఉంటుంది, మళ్ళీ సఫిక్స్ 2 మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇది ఫంక్షనల్ గ్రూప్కి డిసైడ్ చేస్తుంది, ఇది సాచురేషన్ అన్సాచురేషన్ డిసైడ్ చేస్తుంది. సఫిక్స్ 1 అనేది ప్రిఫిక్స్ అనేది సబ్స్టిట్యూయెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా. అది ఫస్ట్ ఒకవేళ అందులో సబ్స్టిట్యూయెంట్స్ బ్రాంచెస్ ఉన్నాయంటే మనం ప్రిఫిక్స్ రాయాలి, లేదు అంటే ప్రిఫిక్స్ రాయాల్సిన అవసరం లేదు. అవి ఉన్నాయా లేవా అది మనం ఈ టాపిక్లో ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఓకేనా. ష్యూర్గా చెప్తున్నాను, కంపల్సరీ అండి. ఈ ఈ కాన్సెప్ట్ ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు IUPAC మీద అయితే ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఫార్ములా చెప్పున్నాను. ఆల్రెడీ ఈ ఫార్ములా కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూనే ఉన్నాను. ఈ ఫార్ములా కంపల్సరీ ఉంటుంది. ఫస్ట్ ప్రిఫిక్స్ వస్తుంది. ఈ ప్రిఫిక్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ప్రిఫిక్స్ అంటే ఏంటి? బ్రాంచ్ నేమ్. ప్రిఫిక్స్ అంటే ఏంటి? బ్రాంచ్ నేమ్. సైడ్ బ్రాంచెస్. బ్రాంచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 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 ఉంది, ఇది ఒక సైడ్ చైన్ తీసాను, ఇది సైడ్ బ్రాంచ్. సరే ఇదేంటి అంటే ఇది 1 2 3 4, ఇది వచ్చేసి లాంగ్ చైన్. ఇవి బ్రాంచెస్ అంటారు. ఈ లాంగ్ చైన్లో ఏమైనా సైడ్ బ్రాంచెస్ ఉంటే దాన్ని ఏమంటారు? సబ్స్టిట్యూయెంట్ లేకపోతే బ్రాంచెస్. ఇలాంటి వాటిని మనం బ్రాంచెస్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇది బ్రాంచ్ నేమ్ని డిసైడ్ చేస్తుంది. అయితే ఈ బ్రాంచ్ నేమ్లో ఒకవేళ ఆర్ ఉంటే, ఆర్ అంటే మిథైల్ కానీ ఇథైల్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ CH3 ఉంది అంటే ఇదే ఎగ్జాంపుల్ అండి, ఇది CH3 అండి.
ఇది CH3. ఆల్రెడీ ఇది CH3 ఎలా అవుతుందని చెప్పాను. ఈ డాట్ని Cగా తీసుకుంటాం. బాండ్ లైన్ స్ట్రక్చర్ ప్రీవియస్ పార్ట్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను పార్ట్ 1లో, ఒకసారి రిఫర్ చేసుకోండి. ఇది కార్బన్ అవుతుంది, కార్బన్ మీద ఒకటే బాండ్ ఉంది కాబట్టి మిగతా 3 కూడా హైడ్రోజన్స్ అవుతాయి. ఇది CH3 అవుతుంది. CH3 అంటే దీన్ని మిథైల్ అని చెప్తారు. ఓకేనండి, దీన్ని మిథైల్ అని చెప్తారు. లేదు C2H5 ఉంది, దీన్ని ఏమని చెప్తారు? ఇథైల్ అని చెప్తాం. దీన్ని ఇథైల్ అని చెప్తాం. లేదు C3H7 ఉంది, దీన్ని ఏమని చెప్తారు? ప్రొపైల్ అని చెప్తాం. సరే ఈ నేమ్స్ అని ఎలా వస్తున్నాయి అంటే ఏం లేదండి, మిథైల్, ఇథైల్, ప్రొపైల్ ఇవన్నీ కూడా మనకి CnH2n+2 ఉంది కదా, అదే అందరికీ తెలిసి ఉంటుంది ఆల్కేన్. ఓకే, ఈ ఆల్కేన్లో ఒక్క హైడ్రోజన్ తీసేద్దాం, ఏంటి? CnH2n+2+1, దీన్ని అంటారు ఆల్కైల్. ఆల్కైల్, అదే ఇక్కడ నేమ్ ఆల్కైల్. ఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ CH4 కదా, అందులో ఒక హైడ్రోజన్ తీసేసాను, CH3 ఉంది కాబట్టి మిథైల్. ఓకే, ఈథేన్ C2H6 ఇథైల్ అంటే C2H5 అవుతుంది. ఇథైల్ అంటే C2H5. C3H8 ప్రోపేన్, అందులో ఒక్క హైడ్రోజన్ తీసేద్దాం, ప్రొపైల్. ఇది మనకి ఆర్ అన్నమాట. క్లియర్ అండి? నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంటి? హాలోజన్. మన ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ F అంటే ఈ విధంగా ఒకవేళ బ్రాంచ్ ఉందనుకోండి, బ్రాంచ్లో ఇక్కడ ఫ్లోరిన్ ఉంది అంటే ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరో, లేదు బ్రోమిన్ ఉంటే బ్రోమో. యాక్చువల్లీ హాలో అని జనరల్గా కామన్గా రాసిస్తాం. ఓకే, లేదు క్లోరిన్ ఉంటే క్లోరో. ఓకే, క్లోరో. లేదు అయోడిన్ ఉంటే అయోడో, ఇలా. ఓకేనండి, ఇది హాలో. క్లియరా? నెక్స్ట్ ఓఆర్ ఉంటే ఓఆర్ అంటే ఏంటి? OCH3 ఉండొచ్చు. ఓకే, మ్యాక్సిమం OCH3 ఉంటుందండి. C2H5 ఉండొచ్చు. ఏంటిది? ఇది మెథైల్ కదా, మెథాక్సీ. యాక్చువల్లీ CH3 అంటే మెథైల్, ఇది మెథాక్సీ అవుతుంది. ఎందుకు మెథాక్సీ అవుతుంది? ఆక్సిజన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇది ఇథైల్ కదా, కాబట్టి దీన్ని ఏమంటారు? C2H5O, సారీ, ఇథాక్సీ అంటారు. ఏమంటారు? ఇథాక్సీ. ఇలా ఆల్కాక్సీ. తర్వాత NO2 ఉంటే నైట్రో, NO ఉంటే నైట్రసో, PH ఉంటే ఫినైల్. PH అంటే ఏం కాదండి, బెంజిన్ రింగ్. బెంజిన్ రింగ్ని PH అంటాం. దానికి వర్డ్ సబ్స్టిట్యూయెంట్ వర్డ్ బ్రాంచ్ నేమ్ ఏంటంటే ఫినైల్. ఇది ఓకేనండి. ఇది ప్రిఫిక్స్. ఒకవేళ ఈ ప్రిఫిక్స్ ఉంటే మనం మెన్షన్ చేస్తాం, లేదు అంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ సైడ్ చైన్ ఏమైనా ఉందా? మొత్తం ఉన్న కార్బన్స్ అన్నీ కూడా లాంగ్ చైన్లో ఉండిపోతాయి. చూసుకోండి, 1 2 3 4 మొత్తం అన్ని కార్బన్స్ని కూడా ఒకే చైన్గా రాసేస్తాను. కాబట్టి ఇందులో బ్రాంచెస్ లేవు. ఇందులో నో బ్రాంచెస్, ఇందులో ప్రిఫిక్స్ లేదు. ఈ ఎగ్జాంపుల్లో ఈ ప్రిఫిక్సే లేదు. ఇందులో మనం రాయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ప్రిఫిక్స్ ఉంటే దాని పేరు రాద్దాం. ఓకే, ఇది ప్రిఫిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చాలా జాగ్రత్తమేనండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. మళ్ళీ ఇచ్చాను, ఇది మనం ప్రిఫిక్స్ ఆల్రెడీ క్లియర్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ రూట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వర్డ్ రూట్ మర్చిపోయాను. అండ్ ప్రీవియస్గా మనం చెప్పిన ప్రిఫిక్స్ వచ్చేసి ఈ కాన్సెప్ట్ వచ్చిన ప్రిఫిక్స్ వచ్చేసి ఇదంతా కూడా ప్రైమరీ ప్రిఫిక్స్ అండి. ఇప్పుడు చెప్పిందంతా కూడాను ప్రైమరీ ప్రిఫిక్స్. ఓకే, ఫస్ట్ పార్ట్లో ఉంటుంది ప్రైమరీ ప్రిఫిక్స్. ఓకేనా? ప్రైమరీ ప్రిఫిక్స్ క్లియర్ అండి. ప్రైమరీ ప్రిఫిక్స్ ఏంటి? సెకండరీ ప్రిఫిక్స్, అది నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. చాలా సింపుల్, ఇందులో కూడా చెప్పేస్తున్నాను. సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి? ఏం లేదండి, ఆల్రెడీ ప్రైమరీ ప్రిఫిక్స్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏం లేదు, సైక్లో. ఒకవేళ కాంపౌండ్ వచ్చేసి సైక్లిక్ కాంపౌండ్ అయితే సైక్లో వాడతాం. లేదు సైక్లిక్ కాంపౌండ్ కాదు అంటే సెకండరీ ప్రిఫిక్స్ వాడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఇది సైక్లో అనే వర్డ్నే మనం సెకండరీ ప్రిఫిక్స్గా తీసుకుంటాం. దాంతో పాటుగా వేరే వర్డ్స్ని కూడా యూజ్ చేస్తాం. అంటే ఇవి ఎక్కువగా సైక్లో అనేది మనం వాడుతూ ఉంటాం. మరి ఇతర వర్డ్స్ కూడా వాడుతూ ఉంటాం. ఏంటి ఇతర వర్డ్స్ అంటే సెకండరీ ప్రిఫిక్స్కి సంబంధించి స్పైరో అని వాడతాం. ఇది స్పెషల్ కేసెస్లో వస్తుందండి. స్పెషల్ కేసెస్లో స్పైరో. సరే, స్పైరో కాంపౌండ్స్ ఏంటి? ఆ స్పెషల్ కేసెస్ వచ్చేటప్పుడు ఆ స్పైరో కాంపౌండ్స్ ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ బైసైక్లో. ఇవన్నీ కూడా సెకండరీ ప్రిఫిక్స్ అనమాట.
బైసైక్లో అంటే ఇది బైసైక్లిక్ రింగ్ ఇచ్చేటప్పుడు బైసైక్లిక్ రింగ్కి స్పెషల్ ఐయుపిఏసి నామినిక్లేచర్ ఉంది. ఇంత కూడా స్పెషల్ కేసెస్లో ఈ రెండు కూడా వస్తాయి. స్పైరో కాంపౌండ్స్ అండ్ బైసైక్లో కాంపౌండ్స్ స్పెషల్ కేసెస్లో వస్తాయి. ఒకవేళ స్పైరో కాంపౌండ్ ఇచ్చినట్టే స్పైరో అనే టర్మ్ అనేది మనం సెకండరీ ప్రిఫిక్స్గా వాడతాము. ఒకవేళ బైసైక్లో కాంపౌండ్ ఇచ్చినట్లయితే బైసైక్లో అనేది సెకండరీ ప్రిఫిక్స్గా వాడతాము. ఓకేనండి, ఇది సెకండరీ ప్రిఫిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. క్లియర్ అండి. ఇది ప్రైమరీ ప్రిఫిక్స్, ఇది సెకండరీ ప్రిఫిక్స్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ప్రిఫిక్స్ అనేది మొత్తం నేను క్లియర్ చేసేసాను ప్రిఫిక్స్. ఓకేనా, ఇప్పుడు వర్డ్ రూట్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటండి వర్డ్ రూట్? వర్డ్ రూట్ అంటే ఏం లేదు, ఇందాక నేను మీకు చూపించాను చూసారా, ఒక ఎగ్జాంపుల్లోన 4 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 కార్బన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ లాంగ్ చైన్. ఆ లాంగ్ చైన్లో నేను ఇచ్చింది 4 కార్బన్స్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. లాంగ్ చైన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అన్ని కార్బన్స్ కౌంట్ చేయాలి. అయితే ఈ ఎగ్జాంపుల్లో లాంగ్ చైన్లో ఉండేది 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్డ్ రూట్ వచ్చేసి హెక్స్. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో లాంగ్ చైన్లో ఉన్న కార్బన్స్ 4 కాబట్టి ఇది బ్యూట్. ఇలా ఈ రిప్రజెంటేషన్ అనమాట. వర్డ్ రూట్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రెసెంట్ ఇన్ చైన్. యాక్చువల్ చెప్పంటే లాంగ్ చైన్, లాంగెస్ట్ చైన్ చూస్ చేసుకోవాలి. ఆ లాంగెస్ట్ చైన్లో ఉన్న నెంబర్ ఆఫ్ కార్బన్స్ని మనం ఏమని చెప్తామండి? వర్డ్ రూట్. ఓకే, 1 కార్బన్ ఉంటే మీథ్, 2 కార్బన్స్ ఉంటే ఈథ్, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 కార్బన్స్ ఉంటే పెంట్, 6 కార్బన్స్ ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నాన్. ఇది డెక్. ఓకేనా, ఇది వర్డ్ రూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సఫిక్స్. అయితే ఇప్పుడు ఈ సఫిక్స్ 2 టైప్ ఆఫ్ సఫిక్స్ ఉన్నాయి చూసారా. సఫిక్స్ 1 ఉంది, సఫిక్స్ 2 ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మనం ఈ పార్ట్లో సఫిక్స్ 1 గురించి బాగా డిస్కస్ చేసుకుంటాం. సఫిక్స్ 2కి వచ్చేసరికి నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. అయితే సఫిక్స్ 1 అంటే ఏంటి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్. అంటే సఫిక్స్ 1లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఏన్, ఏఎన్ఈ, ఏన్ ఇలా యూజ్ చేస్తాం. ఏఎన్ఈ, ఏన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే సఫిక్స్ 1లో ఏన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? అన్నీ కూడా సింగిల్ బాండ్స్. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్. సిసి సింగిల్ బాండ్స్ అంటే సి బాండ్ సీలే, ఎక్కడ కూడా డబుల్ బాండ్ లేదు. ఈన్ వాడతాం సెకండరీ సఫిక్స్, ప్రైమరీ సఫిక్స్గా. ఓకేనా, ఈన్ వాడతాం. ఈన్ వాడితే మినిమం 1 డబుల్ బాండ్. ఓకే, ఐన్ వాడతాం. ఐన్ ఎప్పుడు వాడతాం? మినిమం ట్రిపుల్ బాండ్ ఒకటి ఉండాలి. ట్రిపుల్ బాండ్ అయితే ఐన్, డబుల్ బాండ్ అయితే ఈన్. ఇది మనకి సఫిక్స్ 1. ఓకేనా, అది సాచురేషన్ అన్సాచురేషన్ని తెలియజేస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ ఈ ఫంక్షనల్ గ్రూప్ సెకండరీ సఫిక్స్ని ఏం తెలియజేస్తుందంటే ఫంక్షనల్ గ్రూప్ నేమ్స్. ఫంక్షనల్ గ్రూప్ అంటే దీని గురించి మనం స్పెషల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ పార్ట్లో ఆల్కహాల్ ఉంది, దీనికి ఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా, దీనికి ఐయుపిఎస్సి నేమ్ ఏంటి? ఓల్. తర్వాత ఆల్డిహైడ్ ఉంది, ఇది సి డబల్ బాండ్ ఓహెచ్, ఇది ఏంటి? ఆల్. ఇది ఈ ప్లేస్లో సెకండరీ సఫిక్స్ అనేది మనం మెన్షన్ చేస్తాం. వీటి తాలూకా లిస్ట్ నేను సెకండ్ పార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మోర్ దాన్ 1 ఫంక్షనల్ గ్రూప్ వస్తే ఎలా మనం చేయాలి, డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ మోర్ దాన్ 1 వస్తే ఎలా చేయాలి, అన్ని కేసెస్ కూడా ఫంక్షనల్ గ్రూప్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇది ప్రిఫిక్స్, వర్డ్ రూట్, సఫిక్స్ 1, సఫిక్స్ 2 అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ రూల్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్ రూల్ అండి. ఫస్ట్ రూల్ ఏంటి అంటే చూసింగ్ లాంగెస్ట్ చైన్ అండ్ నంబరింగ్ ఫాలోయింగ్ ప్రయారిటీ ఆర్డర్. మనం లాంగెస్ట్ చైన్ చూస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ లాంగెస్ట్ చైన్ చూస్ చేసుకునే టైంలో నెంబరింగ్ కూడా ఇచ్చేసుకోవాలి. అయితే ఇందులో
మనం ఫాలో అవ్వాల్సింది ఈ ప్రియారిటీ ఆర్డర్. చాలా 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 ఇంపార్టెంట్. ఐయూపీఎస్సీలో ఇది హార్డ్ పార్ట్. రెండు ప్రియారిటీ ఆర్డర్స్ ఉంటాయి. ఒకటి లాంగెస్ట్ చైన్ నంబరింగ్ కోసం మనం యూజ్ చేసే ప్రియారిటీ ఆర్డర్. తర్వాత ఫంక్షనల్ గ్రూప్ కోసం ఏదైతే నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తానని చెప్పానో అందులో ఫంక్షనల్ గ్రూప్ కోసం ఒక ప్రయారిటీ ఆర్డర్ ఉంటుంది. ఈ రెండు ప్రయారిటీ ఆర్డర్స్ మాత్రం మనం గుర్తుపెట్టేసుకుంటే ఐయూపీఎస్సీ ఇస్ ద ఈజియెస్ట్ టాపిక్. ఓకే. అయితే ఇందులో ప్రయారిటీ ఆర్డర్ పిఎఫ్జి అని రాసింది చూసారా? పిఎఫ్జి అంటే ఏం లేదు, ఫంక్షనల్ గ్రూప్. అంటే ఫంక్షనల్ గ్రూప్ ఉంది అంటే అది మనకి లాంగ్ చైన్లో ఉండాలి, అదే లీస్ట్ నెంబర్ అవ్వాలి. ఇక్కడ నేను చెప్తున్నాను ఇది కేవలం లాంగ్ చైన్ చూస్ చేయడానికే కాదు, లాంగ్ చైన్ చూసింగ్ అండ్ నంబరింగ్ ఆల్సో. ఈ రెండింటి కోసం కూడా మనం ఈ ఆర్డర్ అనేది ఫాలో చేస్తున్నాం. ఫస్ట్ పిఎఫ్జి ఫంక్షనల్ గ్రూప్ ఉంటే, నేను ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ఇంకా డిస్కస్ చేయలేదు కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దాని నేమ్స్ ఎలా ఉంటాయి నేను చెప్పలేదు. ఒకవేళ ఉంటే దానికి చూస్ చేయాలి, దాన్ని లీస్ట్ నెంబర్ ఇవ్వాలి. అది లేకపోతే మల్టిపుల్ బాండ్స్, తర్వాత నెంబర్ ఆఫ్ కార్బన్స్, తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్, లేదు అంటే లోయెస్ట్ సమ్ లొకేటెంట్, తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్. నేను సమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి ఒక్కసారి. నెంబరింగ్, చూసింగ్ నెంబరింగ్. ఓకే, అలా నేమ్ని కూడా మనం ట్రై చేసేద్దాం. ఇక్కడ నేమ్ని కూడా ట్రై చేసేద్దాం. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. ఇక్కడ నెంబరింగ్ నేను ఎలా అయినా ఇచ్చేసుకుంటాను, 1 2 3 4 5 ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. లెఫ్ట్ టు రైట్ ఇచ్చుకోవచ్చు, రైట్ టు లెఫ్ట్ ఇచ్చేసుకోవచ్చు, ఎలాగ ఇచ్చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎందుకంటే ఇందులో సైడ్ చైన్స్ లేవు, ఏమీ లేదు, ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ బట్టి మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? ప్రిఫిక్స్ లేదు కాబట్టి వర్డ్ రూట్ ఏంటి? 5 కార్బన్స్ ఉన్నాయి, ఇందాక చెప్పాను, పెంట్. ఓకే, పెంట్. నెక్స్ట్ కార్బన్ మీద ఏమైనా డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా? లేవు, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. ఈ నేను ఏం చేయలేదు, నేను చెప్తాను ఇప్పుడు. ఏన్. ఓకే, ఏన్. ఓకేనా? తర్వాత ఫంక్షనల్ గ్రూప్ ఏమైనా ఉందా? సెకండ్ సఫిక్స్ లేదు కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి పెంట్ ఏన్. క్లియరా? దీని ఆన్సర్ వచ్చేసి పెంట్ ఏన్. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇప్పుడు లాంగెస్ట్ చైన్ చూద్దాం. లాంగెస్ట్ చైన్ 2 టైప్స్లో మనం వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అంటే ఇక్కడ నుంచి 1 2 3 4 5 ఇలా వెళ్ళొచ్చు, లేదు 1 2 3 4 5 ఇలా వెళ్ళొచ్చు, ఎలా అయినా మనం తీసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ తీసుకోబోయే చైన్ ఏంటి అంటే, నేను తీసుకోబోయే చైన్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకోబోయే చైన్ ఇట్లా తీసుకుంటాను. 1 2 3 4 5 ఇలా ఎందుకు సార్ తీసుకున్నారు? రైట్ టు లెఫ్ట్ ఎందుకు తీసుకున్నారు? లెఫ్ట్ టు రైట్ తీసుకోకూడదా అంటే, లెఫ్ట్ టు రైట్ తీసుకున్నాను. అయితే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కార్బన్స్ యాటమ్స్ ఉండాలి, తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఉండాలి. ఒకటే సబ్స్టిట్యూయెంట్ ఉంది ఎటు నుంచి వెళ్ళినా కూడా. తర్వాత లోవెస్ట్ సమ్ లొకేటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళారనుకోండి, ఇక్కడ కానీ 1 2 3 4 ఇస్తే 4 దగ్గర మిథైల్ వస్తుంది లెఫ్ట్ టు రైట్ వెళ్తే. కాబట్టి ఇవి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఓకేనా? కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 2 3 4 5. ఇది నెంబరింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. అది దీని తాలూకా నేమ్ ఏమవుతుంది? దీని పేరు ఆల్రెడీ చెప్పాను, ఒకటే కార్బన్ ఉంది అంటే దాని అర్థం మిథైల్. అంటే దీని పేరు ఏంటవుతుంది? 2 మిథైల్. నెంబరింగ్ అనేది మెన్షన్ చేయాలి. 2 మిథైల్. ఇది ప్రిఫిక్స్ అండి, ఇది ప్రైమరీ ప్రిఫిక్స్ ఉంది కాబట్టి రాశాను, ఇది ప్రిఫిక్స్. ఓకేనా? 2 మిథైల్. తర్వాత ఏం రాయాలి? వర్డ్ రూట్ రాయాలి. వర్డ్ రూట్లు ఎన్ని ఉన్నాయి? పెంట్. ఓకే, పెంట్ అయిపోయింది. అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయి. ఏన్. ఫంక్షనల్ గ్రూప్ ఏం లేదు, అయిపోయింది. ఇదే 2 మిథైల్ పెంటేన్ దీని తాలూకా నేమ్. ఓకేనండి, ఇలానే మనం చూసుకుంటాం. మెయిన్ ఆర్డర్ అండి, ఈ ఆర్డర్ ఫాలో అయిపోతే చాలు, ఆన్సర్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చేసేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక రూల్ యాడ్ చేశాను. అంటే మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసేసాం. ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇచ్చున్నాను, ఈ ప్రయారిటీ ఆర్డర్ మైండ్లో పెట్టాలి. ఎగ్జాంపుల్స్నే మనం ప్రయారిటీ ఆర్డర్ని యూజ్ చేస్తాం. అయితే ఇంకొక రూల్ ఇచ్చాను చూడండి. ఇఫ్ 2 ఆర్ మోర్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లియర్ వచ్చేస్తుంది అనమాట. 1 2 3 4 5 6. ఓకే, అది
ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఎగ్జాంపుల్కి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్లో లాంగెస్ట్ చైన్ మీరు కానీ యూస్ చేసుకున్నట్టయితే ఫస్ట్ లాంగెస్ట్ చైన్ అండ్ నెంబరింగ్. ఒకవేళ మీకు నెంబరింగ్ నేను 2 టైప్స్లో వేస్తాను. ఒక్కసారి చూడండి, నెంబరింగ్ అనేది 2 టైప్స్లో వేస్తాను. 1 2 3 4 5 6 రెడ్డింగ్తో నెంబరింగ్ వేసాను. తర్వాత వేరే కలర్లో వేద్దాం. మళ్ళీ రైట్ టు లెఫ్ట్ నుంచి వేద్దాం. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. అంటే బ్లూ కలర్లో వేసింది రైట్ టు లెఫ్ట్ వచ్చింది, రెడ్ కలర్లో వేసింది లెఫ్ట్ టు రైట్ వెళ్ళింది. ఇందులో ఏది కరెక్ట్ అంటారు? అంటే ఏ నెంబరింగ్ కరెక్ట్ అంటారు అంటే ఫస్ట్ చూసుకోండి, మల్టిపుల్ బాండ్స్ లేదు, ఫంక్షనల్ గ్రూప్ లేదు, ప్రయారిటీ ఆర్డర్ చూడండి, ఫంక్షనల్ గ్రూప్ లేదు, తర్వాత మల్టిపుల్ బాండ్స్ లేదు, తర్వాత నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ కూడా రెండు వైపులో కూడా సేమ్ ఉన్నది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ రెండు వైపులో కూడా సేమ్ ఉన్నది, లోవెస్ట్ సమ్ లొకేటెంట్ ఇక్కడ మనకి ఇది డిసైడ్ చేసేస్తుంది. లోవెస్ట్ సమ్ లొకేటెంట్, అది లోవెస్ట్ సమ్ లొకేటెంట్ ఎలా? ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ నెంబర్స్ తీసుకోండి, రెడ్ కలర్ నెంబర్స్, రెడ్ మనం ఇచ్చిన నెంబర్స్ తీసుకోండి. రెడ్ కలర్ నెంబర్స్లో ఎక్కడెక్కడ సబ్స్టిట్యూయెంట్స్ వచ్చాయి? 3 దగ్గర వచ్చింది ప్లస్, ఓకే, తర్వాత 4 దగ్గర వచ్చింది, ఓకే, ప్లస్, తర్వాత 5 దగ్గర వచ్చింది. ఇది రెడ్ కలర్లో అంటే లెఫ్ట్ టు రైట్ అని వేసింది. 3 + 4 + 5 ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఓకేనా? అలానే రైట్ టు లెఫ్ట్ ఒకసారి రండి. రైట్ టు లెఫ్ట్ వచ్చేటప్పుడు నెంబరింగ్ ఒకసారి కౌంట్ చేయండి. బ్లూ కలర్లో ఉన్నవి 1 2 దగ్గర వచ్చింది, ఓకే, 2 దగ్గర వచ్చింది, ప్లస్ 2 3 దగ్గర వచ్చింది రైట్ టు లెఫ్ట్, ఓకే, 3 తర్వాత నెంబరింగ్ ఇక్కడ రాంగ్ రాశాను, ఇక్కడ 3 తర్వాత 4, ఇక్కడ వచ్చేసరికి 5, ఇక్కడ వచ్చేసరికి 6, ఓకేనా? 3 తర్వాత 4, 3 + 4, ఇక్కడ ఎంత వచ్చింది? సమ్ 2 + 3 5, 5 + 4 9. ఏదండి లోవెస్ట్ సమ్ లొకేటెంట్? ఇది 12, ఇది 9. లోవెస్ట్ సమ్ లొకేటెంట్ ఏది? 9. అంటే ఆన్సర్ మనకి కరెక్ట్ ఆర్డర్ వచ్చేసరికి రైట్ టు లెఫ్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్. ఓకేనా? అంటే ఇప్పుడు చూసింగ్ ఆఫ్ అంటే ఫస్ట్ పాయింటే మళ్ళీ ఇక్కడ మనం రివైజ్ చేసుకుంటున్నాం. చూసింగ్ ఆఫ్ లాంగెస్ట్ చైన్ ఇప్పుడు క్లారిటీ అయింది. మళ్ళీ ఆ క్వశ్చన్ని ఇస్తాను, ఒకసారి డిస్కస్ చేద్దాం మళ్ళీ. ఓకేనా? అయితే ఇప్పుడు నెంబరింగ్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చానండి? రైట్ టు లెఫ్ట్ కరెక్ట్. 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. అయితే ఇప్పుడు ప్రిఫిక్స్ చూడండి. ప్రిఫిక్స్లో 2 మీద మిథైలే ఉంది, 4 మీద మిథైలే ఉంది, 3 మీద మిథైలే ఉంది. అదే కదా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన రూల్. ఏంటో రూల్? ఇఫ్ 2 or more సేమ్ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ బ్రాంచెస్ ఆర్ ప్రెసెంట్ దెన్ యూస్. 2 ఉంటే డై యూజ్ చేద్దాం, 3 ఉంటే ట్రై యూజ్ చేద్దాం, 4 ఉంటే టెట్రా యూజ్ చేద్దాం. అంతే. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 3 ఉన్నాయి. 3 అంటే ట్రై. ఇప్పుడు నెంబరింగ్ రాస్తాను చూడండి, ఎక్కడెక్కడ ఉన్నాయో రాసేయండి. 2, 3, 4 నెంబరింగ్ ఇచ్చేసుకొని ట్రై. 3 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి కాబట్టి ట్రై. ఓకే, ఏంటవి? మిథైల్. 3 కూడా సేమే కాబట్టి ట్రై మిథైల్. ఇప్పుడు ప్రిఫిక్స్ అయిపోయింది. ప్రిఫిక్స్ తర్వాత ఏంటి? వర్డ్ రూట్. వర్డ్ రూట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్కి హెక్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్లోనే, హెగ్స్. తర్వాత కార్బన్కి ఏ బాండ్స్ ఉన్నాయి అని? సింగిల్ బాండ్సే కాబట్టి ఏన్. ఇంతేనా ఆన్సర్? ఇంతే. వెరీ 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 సింపుల్. అది మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లో అన్నీ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రూల్ ఓకే, ఇప్పుడు డిఫరెంట్ ఉంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ రూల్ చూడండి. మీరు అనుకున్న ఆ డౌటే నేను నెక్స్ట్ రూల్ కింద ఇచ్చేసాను. ఏంటంటే నెక్స్ట్ రూల్, 2 or more డిఫరెంట్ బ్రాంచెస్ ఆర్ ప్రెజెంట్ దెన్ ఫాలో ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే డిఫరెంట్ ఉన్నది అంటే ఒకవేళ యాక్చువల్లీ ఫాలో ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇచ్చేసాను, బట్ దీనికి ఒక చిన్న కరెక్షన్. ఇఫ్ ఫాలో ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎప్పుడు? ఇఫ్ లోవెస్ట్ సమ్ లొకేటెంట్ సేమ్. ఇఫ్ సమ్ లొకేటెంట్ సేమ్, ఇది కొంచెం కరెక్షన్ చేసుకోండి. ఇఫ్ సమ్ లొకేటెంట్ సేమ్, నేను 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, 2 కూడా క్లియర్గా చూద్దాము. ఓకేనా? సమ్ లొకేటెంట్ సేమ్ ఉంటే అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి.
ఇక్కడ మిథైల్ ఇచ్చాను, ఇక్కడ ఇథైల్ ఇచ్చాను. సరే ఇక్కడ ఎలా వెళ్దాం? సేమ్ అండి, ఏం చేంజ్ లేదు, అస్సలు ఏం చేంజ్ లేదు. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్ళారనుకోండి, 1 2 3 4 5 4 5 వస్తుంది లెఫ్ట్ టు రైట్, ఇందాక నేను చెప్పినట్టే. ఓకేనా? రైట్ టు లెఫ్ట్ వచ్చారనుకోండి, 1 2 3 4 5 6. రైట్ టు లెఫ్ట్ వస్తే సబ్స్టిట్యూయెంట్స్ ఎక్కడ ఉన్నాయి? 2 + 3 కదా, 4 + 5 2 + 3. ఎదురు సమ్ ఎక్కడ ఉంటుంది? లోవెస్ట్ సమ్ లొకేటెంట్ ఇది. మనం 2 3 అంటే ఇది మనం చూసుకోవాలి, లోవెస్ట్ సమ్ లొకేటెంట్ వచ్చేసింది, అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ ఫాలో ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎందుకు మనకి ఇక్కడ మెన్షన్ చేసాము అంటే, ఫాలో ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది రాసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది మెన్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి మెథైల్, 2 మీద ఏముంది? మిథైల్ ఉంది. 3 మీద ఏముంది? ఇథైల్ ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏది రావాలి? ఇథైల్ రావాలి. అంటే ఫస్ట్ ఇథైల్ రాద్దాం. దీని పేరు వచ్చేసరికి 3 ఇథైల్. ఓకే, 3 ఇథైల్ 2 మిథైల్ 2 మిథైల్ అయిపోయింది. వరడ్ రూట్ ఎంత? హెక్స్ ఎన్, అన్ని సింగిల్ బాండ్. ఇది దాని తాలూకా నేమ్. 3 ఇథైల్ 2 మిథైల్ హెక్సేన్. అంటే ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనమాట. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తర్వాత అనమాట. ఇప్పుడు సమ్ లొకేటెంట్ సేమ్ ఉన్నా కూడా మనం వాడతాం. ఇది ఈ రూల్ అనేది. సమ్ లొకేటెంట్ కానీ సేమ్ వచ్చింది అనుకోండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఎప్పుడు ఇది చూసింగ్ ఆఫ్ లాంగెస్ట్ చైన్ కోసం కూడా అది మనం వాడచ్చు. ఓకేనా? ఇది అంటే మనం లోయెస్ట్ సమ్ లొకేటెంటే చూస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చేద్దాం. ఇది దీనికి నెంబరింగ్ చూసుకోండి ఒక్కసారి. నెంబరింగ్ 2 టైప్స్ ఇచ్చుకోవచ్చు. నెంబరింగ్ ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ ఇద్దాం. 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్ ఇద్దాం. 1 2 3 4 5 6. ఏది కరెక్ట్? మీరు ఎలా చూసుకున్నా కూడా సేమ్ సమ్ లొకేటెంట్ వస్తుంది. లెఫ్ట్ టు రైట్ చూడండి, 3 + 4 7. రైట్ టు లెఫ్ట్ చూడండి, రైట్ టు లెఫ్ట్ 3 + 4 7. ఏది కరెక్ట్? ఇప్పుడు మనం చూడండి, లోవెస్ట్ సమ్ లొకేటెంట్ సేమ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చూడాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూడాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇదేంటిది? మిథైల్. ఓకే, ఇది మిథైల్ అంటే ఇది ఇథైల్. ఫస్ట్ ఏది రావాలి? ఇది ఎం, ఇది ఈ, అంటే ఫస్ట్ ఈ. కాబట్టి రైట్ టు లెఫ్ట్కి అంటే ఇథైల్కి లీస్ట్ నెంబర్ ఉండాలి. ఇథైల్కి లీస్ట్ నెంబర్ అంటే రైట్ టు లెఫ్ట్ కరెక్ట్. ఇదే కాంపౌండ్ మళ్ళీ వేస్తున్నాను ఇక్కడ. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేసేయండి. అంతేనా? అండ్ నెంబరింగ్ 1 2 3 4 5 6. రాసేటప్పుడు మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ ఏం వస్తుంది? ఇథైలే వస్తుంది. 3 ఇథైల్. ఓకే, 4 మిథైల్ హెక్స్ ఎన్. అంతే, ఇది నెక్స్ట్ రూల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ రూల్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇఫ్ డబల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ బోత్ ఆర్ ప్రెజెంట్. ఓకేనా? బోత్ ఆర్ ప్రెజెంట్. డబల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ కేస్ 1 అండ్ కేస్ 2 రెండు కూడా ఉంటే ఏం చేద్దాం? ఓకేనా? రెండు కూడా ఉంటే ఏం చేద్దాం? ఈ రెండు కూడా ఉంటే మనకి సఫిక్స్ 1 ఎప్పుడు కూడా ఈన్ ఐన్. ఇది డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు కూడా ఉంటే ఈన్ ఐన్. ఓకేనా? సఫిక్స్ 1 వచ్చేసి ఈన్ ఐన్ అవుతుంది.
ఇప్పుడు రెండు కూడా ఉంటాయి. అయితే డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఈఎన్ఈ రాయొచ్చు కదా అంటే ఇక్కడ ఒక రూల్ ఉందండి. ఈ విల్ బి క్యాన్సిల్డ్ ఆఫ్టర్, ఆఫ్టర్ ఈ తర్వాత వచ్చేవి ఏ కానీ ఈ కానీ ఏఈ ఐఓ యువై ఓవల్స్ అన్నీ కలిపి వై, ఈ తర్వాత ఏ వచ్చినా ఈ క్యాన్సిల్ చేసేయాలి, ఈ తర్వాత ఈ వచ్చినా ఈ క్యాన్సిల్ చేసేయాలి, ఈ తర్వాత ఐ వచ్చినా ఈ క్యాన్సిల్ చేసేయాలి, ఈ తర్వాత ఓ వచ్చినా క్యాన్సిల్ చేయాలి, వై వచ్చినా క్యాన్సిల్ చేయాలి. కాబట్టి ఈఎన్ఈ వైన్ ఇది దాని తాలూకా నేమ్ అనమాట. రెండు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ కేస్ 1 ఉంది, కేస్ 2 ఉంది. ఇది చెప్పే ముందు ఈ సఫిక్స్ 1 తాలూకా నేమ్ అనేది మైండ్లో పెట్టేసుకోండి. ఇది ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను. సఫిక్స్ 1 ఈన్ ఐన్. ఓకే, ఇప్పుడు కేస్ 1 ఓకే, ఒకసారి చూసుకోండి. కేస్ 1, ఈ కేస్ 1లో రెండు కూడా డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH డబల్ బాండ్ CH C ట్రిపుల్ బాండ్ CH3. సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. CH3 C ట్రిపుల్ బాండ్ CH C డబల్ బాండ్ CH డబల్ బాండ్ CH2. ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూసుకోండి. డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ నంబరింగ్ డిఫరెన్స్ ఉంది. అయితే నంబరింగ్ ఆల్రెడీ ఇందాక నేను రూల్ చెప్పేటప్పుడు లోవెస్ట్ ప్రయారిటీ ఉండాలి. మల్టిపుల్ బాండ్స్కి లోవెస్ట్ నెంబర్ ఉండాలి. ఎలా చూసుకున్నాం, ఇక్కడ లోవెస్ట్ నెంబర్ వస్తుంది చూడండి. ఇక్కడ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకే, దీని ప్రకారం చూస్తే దీని తాలూకా ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రిపుల్ బాండ్కి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ 1,3 పొజిషన్లో మనకి ట్రిపుల్ బాండ్ అండ్ డబుల్ బాండ్ వచ్చాయి. ఈ ఎగ్జాంపుల్లో కూడా 1, 2, 3, 4, 5 అంటే డిఫరెంట్ పొజిషన్స్. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, డిఫరెంట్ పొజిషన్స్. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ 1, 3 వచ్చింది. ఇక్కడ కూడా లెఫ్ట్ టు రైట్ 1, 3 వచ్చింది. అదే రైట్ టు లెఫ్ట్ ఒకసారి చూద్దాం. రైట్ టు లెఫ్ట్ ఇక్కడ 1, 2, 3, 4, 5. ఎక్కడికో చూడండి 1, 2, 3, 4, 5. ఓకేనా, అంటే ఇక్కడ లెఫ్ట్ టు రైట్ కానీ మీరు ఒక్కసారి చూసుకుంటే 2,4 వచ్చింది. లెఫ్ట్ టు రైట్ 2,4 వచ్చింది. ఇక్కడ కూడా లెఫ్ట్ టు రైట్ 2,4 వచ్చింది. లోవెస్ట్ సమ్ లొకేటెడ్ ఏది చూడండి ఒక్కసారి, కరెక్ట్ ఏది ఉంటుంది. లోవెస్ట్ సమ్ లొకేటెడ్ చూస్తే 1,3 ఇస్ ద కరెక్ట్. మనం ఈ 1,3గా మనం ఫిక్స్ అయిపోతాయి. రెండిట్లో ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా 1,3కే ఫిక్స్ అయిపోతాం. ఎందుకంటే లోవెస్ట్ సమ్ లొకేటెడ్. ఇది కేస్ 1 అనమాట. కేస్ 1లో ఇఫ్ బోత్ డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఉంటే మనం IUPAC నేమ్ ఎలా ఇవ్వాలి అనేది, నంబరింగ్ ఎలా ఇవ్వాలి, తర్వాత సఫిక్స్ ఎలా రాయాలి, ఇప్పుడు నేమ్ ఎలా రాయాలో చెప్తాను. ఇది ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా. కేస్ 1లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పటికీ లోవెస్ట్ సమ్ లొకేటెడ్ కానీ ఒకటే డిఫరెంట్ వచ్చింది అనుకోండి, లోవెస్ట్ సమ్ లొకేటెడ్ మనం ఫాలో అయిపోతాం. డిఫరెంట్ వస్తే లోవెస్ట్ ఏది ఉందో అది మనం ఫాలో అయిపోతాం. ఓకేనా, సేమ్ ఉంటే కేస్ 2లోకి వెళ్దాం. ఇప్పుడు దీని తాలూకా నేమ్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. నేమ్స్ ఒకసారి, ఓకేనా, ఒకసారి వీటి తాలూకా నేమ్స్ని డిస్కస్ చేద్దాం. అయితే రైట్ టు లెఫ్ట్ కదా కరెక్ట్. అయితే ఈ రైట్ టు లెఫ్ట్ కరెక్ట్ కాబట్టి మనం ఈ రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇచ్చేసుకొని ఒకసారి నేమ్స్ అనేది చూద్దాం. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇందులో? ఏమైనా సైడ్ చైన్స్ ఉన్నాయా? ప్రిఫిక్స్ లేదు కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. వర్డ్ రూట్ ఏముంది? పెంట్. సింపుల్ అండి. వర్డ్ రూట్ ఏంటుంది? పెంట్. కార్బన్స్ వర్డ్ రూట్ అయిపోయింది. వర్డ్ రూట్ తర్వాత మనకి ఏమొస్తుంది? సఫిక్స్లో ఈ ఐన్ కదా. ఇఫ్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ బోత్ ఆర్ ప్రెసెంట్, ఈన్ ఐన్ అనేది ఎక్కడెక్కడ ఉన్నది? ఈన్ ఐన్లో ఈన్ వచ్చేసరికి 3 ఈన్, ఫస్ట్ ఈనే రాస్తాం. 3 ఈన్, తర్వాత 1 ఐన్, ఇంతే. 3 ఈన్ 1 ఐన్ ఏ నెంబరింగ్ మీద ఉన్నది అది రాసేస్తే సరే అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకేనా, ఇక్కడ కూడా సబ్స్టిట్యూయెంట్స్ ఏం లేవు. దీని పేరు వచ్చేసరికి పెంట్. ఇప్పుడు ఇక్కడ 1 ఈన్ చూసారా, ఈన్ అనేది 1 దగ్గర ఉంది. ఐన్ వచ్చేసరికి 4 దగ్గర 3 దగ్గర ఐన్ ఉంది.
ఇది దీని తాలూకా నేమ్. ఏదైనా కూడా నీ లోవెస్ట్ సమ్లో కంటే ట్రిపుల్ బాండ్కి 1 రాని, డబుల్ బాండ్కి 1 రాని, మనం ఫస్ట్ రాయాల్సింది మాత్రం ఈన్ ఐన్, ఇందులో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కేస్ 2. కేస్ 2లోన ఇఫ్ both are have same పొజిషన్. ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ పొజిషన్, లెఫ్ట్ టు రైట్ వెళ్ళండి, డబుల్ బాండ్కి 1, ట్రిపుల్ బాండ్కి 3 వస్తుంది. ఓకే, 1 2 3. రైట్ టు లెఫ్ట్కి రండి, అంతే వస్తుంది, 1 2 3 4. ఏది కరెక్ట్? లెఫ్ట్ టు రైట్ చూసుకుంటే 1 3 వచ్చింది, రైట్ టు లెఫ్ట్ చూసుకున్నా 1 3 వచ్చింది. లోయెస్ట్ సమ్లో కేటండి, మరి పని చేయదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇలాంటి కేసెస్లో ఆల్వేస్ అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళినా డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ లోయెస్ట్ సమ్ లొకేటెంట్, రైట్ టు లెఫ్ట్ సమ్ లొకేటెంట్ రెండు కూడా సేమ్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనము ఈన్ ప్రిఫరబుల్, ఈన్ ప్రయారిటీ దెన్ ఐన్, ఈన్ ప్రయారిటీ దెన్ ఐన్, ఇది మనం యూజ్ చేసుకోవాలి. ఈన్ ప్రయారిటీ దెన్ ఐన్. క్లియర్ అండి? ఈన్ ప్రయారిటీ దెన్ ఐన్. ఓకే, అది. అయితే ఇప్పుడు దీని తాలూకా నేమ్ ఏమవుతుంది? అయితే ఇప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? ఇది రాంగ్ అవుతుంది, రైట్ టు లెఫ్ట్ రాంగ్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ కరెక్ట్. అంటే ఇప్పుడు ప్రిఫిక్స్ ఏం లేదు, ఓన్లీ 4 కార్బన్స్ ఉన్నాయి, బ్యూట్, ఓన్లీ 4 కార్బన్స్ ఉన్నాయి, బ్యూట్. తర్వాత ఈన్ ఐనే, ఇక్కడ కూడా ఈన్ ఐనే, బట్ ఇక్కడ 1 ఈన్ 3 ఐన్, ఈ రాయకూడదు, ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, 3 ఐన్. ఇది కేస్ 2. సరే, ఇది బాగానే ఉంది. ఇఫ్ డబల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ బోత్ ఆర్ ప్రెసెంట్, ఓకే, ఒక డబల్ బాండ్ ఉన్నప్పుడు, ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? ఓకే, అది కూడా ఒకసారి చేసేద్దాం. ఓన్లీ 1 డబుల్ బాండ్, 1 ట్రిపుల్ బాండ్. సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చేద్దాం, డైరెక్ట్ ఎగ్జాంపుల్ మనం చూసేస్తే సరిపోతుంది. ప్రయారిటీ ఆర్డర్ మైండ్లో పెట్టేసుకొని చేసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటి? ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ ఏం రావాలి? మల్టిపుల్ బాండ్స్, అంటే మల్టిపుల్ బాండ్కి లిస్ట్ నెంబర్. ప్రయారిటీ ఆర్డర్ మైండ్లో పెట్టండి. ఓకే, మల్టిపుల్ బాండ్కి లిస్ట్ నెంబర్, ఇది 1 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకే, అంటే ఇది వర్డ్ రూట్ చూసుకుంటే సబ్స్టిట్యూయెంట్ ఒకటి ఉంది, 4 మీద ఉంది, అంటే 4 మిథైల్, 4 మిథైల్. ఇది పెంట్. ఓకే, పెంట్. ఈన్ ఉంది, 1 ఈన్, అంతే, పెంట్ 1 ఈన్. క్లియర్ అండి? ఇంతే, ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా ఇంతే. ఓకే, నెక్స్ట్. అయితే ఇఫ్ 2 ఆర్ మోర్ డబల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్, ఇప్పుడు ఒక డబుల్ బాండ్, ఒక ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు డిస్కస్ చేసాము. ఇప్పుడు 2 డబుల్ బాండ్స్ ఉన్నా, 2 ట్రిపుల్ బాండ్స్ ఉన్నా, అప్పుడు ఏం చేద్దామంటే వర్డ్ రూట్ పక్కన ఏ యాడ్ చేద్దాం. అంటే ఇక్కడ సఫిక్స్ నేమ్ ఏమవుతుంది? ఇలాంటి దగ్గర సఫిక్స్ నేమ్ సఫిక్స్ 1, ఇలాంటి దగ్గర సఫిక్స్ 1 నేమ్ ఏమవుతుంది అంటే, 2 కూడా డబుల్ బాండ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా, 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి అంటే ఏమని రాస్తాము? ఏ డయీన్, ఏ డయీన్. 2 ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి అనుకోండి, ఏ డైఐన్. ఇది సఫిక్స్ నేమ్స్. 2 డబుల్ బాండ్స్ ఉంటే ఏ డయీన్, డయీన్ కాదు, ఏ డయీన్. ఓకే, 2 కూడా ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయంటే దాని పేరు వచ్చేసి ఏ ట్రైఈన్. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, క్లారిటీ వచ్చేస్తుంది. CH2 డబల్ బాండ్ CH బాండ్ CH డబల్ బాండ్ CH2. చూడండి, ఇప్పుడు నంబరింగ్ ఎటు నుంచి ఇచ్చిన ఒకటే, 1 2 3 4. ఓకే, అయితే సబ్స్టిట్యూయెంట్స్ ఎట్లేవు కాబట్టి బ్యూట్ అని రాసేసాను. కానీ నేను ఇక్కడ ఏం రాస్తాను తెలుసా అండి? వర్డ్ రూట్ బ్యూటే, బట్ బ్యూటా, ఎందుకంటే ఈ ఏనే ఇక్కడ రాసేసాను. బ్యూటా ఎక్కడెక్కడ ఉన్నది? 1 3 డయీన్. ఓకే, అంటే ఏ డయీన్, ఆ ఏని ఇక్కడ కలిపిస్తాను, బ్యూటా, పెంటా, డయీన్, ఇట్లా. ఓకేనండి, ఇది ఈ రోజు పార్ట్లో నేను కవర్ చేసే కాన్సెప్ట్స్. మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇంకా ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకేనా,
అంటే మెయిన్ కాన్సెప్ట్ ఇద్దామనే ఉద్దేశంతో నేను లిమిటెడ్ ఎగ్జాంపుల్స్తో వీడియోని కంటిన్యూ చేశాను. ఓకేనా? మీరు ఈ వీడియో చూసి ఏవైనా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే బాగా హ్యాపీగా చేయగలుగుతారు. ఒకవేళ అందులో ఏమైనా డౌట్ కానీ ఏమైనా ఉన్నట్టయితే మీరు మెన్షన్ చేసినట్టయితే అవన్నీ కూడా క్లియర్ చేస్తాను, వాటి ఆన్సర్స్ కూడా పంపిస్తాను. ఓకేనండి? ఇది ఫాలో అవుతుండండి. నెక్స్ట్ పార్ట్ కూడా మళ్ళీ అవైలబుల్ అవుతుంది. దీని కంటిన్యూషన్ పార్ట్ ఉంది. సఫిక్స్ 2 గురించి నేను మెన్షన్ చేయలేదు, అది మెన్షన్ చేస్తాను. తర్వాత స్పైరో కాంపౌండ్స్, తర్వాత బైసైక్లో కాంపౌండ్స్, ఇలా డిఫరెంట్ అన్ని రకాల యూపీఎస్సీ నామినిక్లేచర్ని క్లియర్ చేద్దాం. ఓకేనండి?